అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియురాలని ఇంట్లో ఉంచి సంసారం చేస్తూ భార్య పిల్లలను వీధుల్లోకి నెట్టారని, నాకు నా పిల్లలకి న్యాయం చేయమని కోర్టు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన న్యాయం జరగలేదని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న తుపాకుల సుబ్బారాయుడు అనే వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖలో జమలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్నారు. తన మేనత్త కుమార్తె అయిన చంద్రను వివాహం చేసుకున్నారు. 25 సంవత్సరాల దాంపత్య జీవితం గడిపి 3 పిల్లలు, ప్రణీత్ పావని చరితలు కలిగారు. అంతవరకు ఎలాంటి కలతలు రాకుండా ఉన్న సంసారంలోకి కలసపాడు సచివాలయం ఆరోగ్య కేంద్రంలో చిన్నుపల్లి గ్రామానికి చెందిన నాగదాసరి అరుణజ్యోతితో పరిచయం అయ్యాక భార్య పిల్లలను వదిలి ప్రియురాలి దగ్గరే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకుని నిలదీయడంతో గుట్టు బయటకు వచ్చిందన్నారు. 2013 సంవత్సరం నుంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారన్నారు. ప్రియురాలితో ప్రొద్దుటూరులో సంసారం పెట్టి జమ్మలమడుగులోని ప్రాథమిక ఆసుపత్రిలో పనిచేస్తూ ఎలాంటి భృతి మాకు కల్పించకుండా అంత ప్రియురాలికి ఇచ్చి మమ్మల్ని ఆకలి దప్పులకు గురిచేస్తూ వీధుల పాలు చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం నేరుగా ప్రియురాలిని ఇంట్లోకి తీసుకురావడంతో నేను నా పిల్లలు అడ్డుకోగా మమ్మల్ని కొట్టి అవమానపరిచారన్నారు. ఇంట్లో నుంచి బయటకు గెంటేయడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి చెప్పినా వినకపోవడంతో భార్య, భర్త, పిల్లలు ప్రియురాలని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ ఎస్ఐ కోర్టులో తేల్చుకోవాలని, నీవు ఇంటి దగ్గరకు కూడా వెళ్లొద్దని చెప్పడం చూస్తే నాకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. నాకు ఇల్లు లేకపోవడంతో ఎదుగొచ్చిన పిల్లలను ఎక్కడ ఉంచాలో దాచుకోవాలో అర్థం కావడం లేదన్నారు. నాకు భర్త, పోలీసులు ఎవరూ న్యాయం చేయలేదని, మాకు ఏం జరిగినా అందరూ బాధ్యత వహించాలని తెలిపారు. ఈ విషయమే భర్త సుబ్బారాయుడు మరియు 2013 నుండి నన్ను పలు రకాలుగా మానసిక వేదనకు గురిచేసి అవమానం పాలు చేశారన్నారు. నా పెళ్ళే 30 సంవత్సరాలు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది. మా ఆయన ఈ మధ్య చాలాసార్లు వేరే ఆమెతో ఉండి ఒక 10 సార్ల దాకా పంచాయతీలు జరిగినాయి. పంచాయతీలలో కూడా చెప్పినాను. పంచాయతీలలో చెప్పినప్పుడు అప్పుడు ఒప్పుకొని నేను చేసే తప్పు, నా భార్య బిడ్డని బాగా చూసుకుంటాను అని చెప్పి చేస్తాను. నేను చేసి ఒప్పించి చెప్పినాను. ఒకసారి స్టేషన్లో కూడా 2017 ఆ టైంలో పెద్ద ఓబయ్య సార్ ఉన్నప్పుడు కూడా పంచాయతీ జరిగింది. ఆ సార్ ముందర కూడా ఒప్పుకున్నాడు, నా భార్య బిడ్డలను బాగా చూసుకుంటాను, నేను ఇంకా ఇట్లాంటి తప్పులేం చేయను, ఎవరికి ఇట్లాంటి సంబంధాలు పెట్టుకోను అని చెప్పినాను. కానీ వాళ్ళ మర్దలు, తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ మా ఆయనకు సపోర్ట్ చేస్తూ నన్ను నా ఇంట్లో ఉంచనీయకుండా నన్ను బయట నిలబెట్టి మా ఆయన ఉంచుకున్నాము లోపల తీసుకొచ్చి పెట్టినారు. లోపల తీసుకొచ్చి పెట్టి మా చేతనే మా ఆయనకు ఆమెకు సంబంధం లేదని పొద్దుటూరులో మాకు ఆమెకు గొడవ అయింది. మా ఆయన్ని ఎట్లా ఉంచుకుంటామని ఆ గొడవలో పోయి మా ఆయనకు ఆమెకు ఏం సంబంధం లేదు అని నా మీద, నా పిల్లల మీద SC ST కేసు పెట్టింది. ఈ రోజు వచ్చి ఈడ ఉంది. ఈడ ఉండనే ఈ మధ్య నన్ను ఇంటికాడికి కూడా రానియడం లేదు, మాకు చెప్పడం లేదు. వాళ్ళే ఫంక్షన్లు చేసుకుంటా, వాళ్ళే గ్రూప్ ఫోటోలు తీసుకొని, గ్రూప్ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర, అవి కూడా గ్రూప్ ఫోటోలు తీసుకొని నేను కోర్టులో తెలుసుకుంటా. SI సార్కు, SP సార్కు అందరికీ లక్షలు డబ్బు ఇచ్చిన, నీ వల్ల ఏమవుతుంది అయితే పీకోపో, నీకు ఏ చేతదైతే అది చెయ్యి అని ఇంత ముందు కూడా మేము చాలాసార్లు తిరిగినాం స్టేషన్ కాడికి. స్టేషన్ తిరిగినాము సార్. మా నాన్న మేము పిలిచిపోవాలని వస్తే వాళ్ళ మేనల్లు మా మీద దాడి చేసి కొట్టి అల్లరి పట్టుకుని తిట్టించండి. న్యాయం కావాలి సార్, నాకు నా పిల్లలకు న్యాయం. విడాకులు ఇవ్వకుండా మాకేమి చూసుకోకుండా ఇంకొక ఆమెతో ఉండి ఎట్లా ఆమెను చూసుకొని మా మీద SC ST కేసులు, అన్యాయమైన కేసులు ఎట్లా మాకు న్యాయం చేయాలి. మేడం కాడ కూడా అదే చెప్పింది, వాళ్ళ మొగుడికి నాకు సంబంధం లేదు. ఇంతకుముందు ఒకసారి గొడవ అయింటే వాళ్ళ దాడికి నేను తట్టుకోలేక, వాళ్ళ భార్య పిల్లల దాడికి తట్టుకోలేక నేను వచ్చి పొద్దుటూరులో కాపురం పెట్టిందా. నా మొగుడు ఆమె ఎట్లా ఇల్లు తీసుకొని కాపురం పెట్టది, నా మొగుడు పేరు తుపాకుల జాయ్ అని భర్త పేరు ఎట్లా పెట్టుకుంటది, నాకు విడాకులు ఇస్తున్న భర్త పేరు ఏ విధంగా పెట్టుకుంటది. పిల్లోని పేరు పెట్టింది తుపాకుల అరుణ జ్యోతి అని ఆమె పేరు పెట్టుకుని ఆమె ఎట్లా చలామణి అవుతుంది, మాదిరి ఏ విధంగా చలామణి అవుతుంది అది అడిగినామని మేము అడిగితే మేము పనికి రాను, మీరు పోండి మీకు మేము వచ్చి న్యాయం చేస్తాం. మాకు ఏ న్యాయం చేయడం లేదు సార్, ఎటువంటి న్యాయం చేయడం లేదు. ఇప్పుడు దగ్గర 2 ఏళ్ల నుంచి తిరుగుతుండా, నాకు ఎవరితో ఏ న్యాయం జరగడం లేదు. నాకు నా పిల్లలకు నాకు న్యాయం కావాలి, ఆ న్యాయమే చేయండి. అంతవరకు నీతిగా నిజాయితీగా చెప్పండి. అత్తగారు, మా అత్త, మా ఆడబిడ్డలు అందరూ, మా మరిది అందరూ ఒకటయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు, మేమంతా కుటుంబ సభ్యులు, మీకు ఎట్టి సంబంధం లేదు. మేము మా తమ్ముడు ఎవరిని ఉంచుకుంటే వాళ్ళనే ఇంట్లో పెట్టుకుంటాం, కాకుండా 100 మందిని తెచ్చుకొని మా తమ్ముడు మా తమ్ముడు
నన్ను ఒక 10 సార్లు కొట్టింటారు సార్. విడాకులు పేపర్ల మీద ఉట్టి పేపర్లు తెచ్చి వాళ్ళ అక్క పంపించింది. పేపర్ల మీద సంతకాలు పెట్టేనే అని నన్ను రక్తం వచ్చేటట్టు మా అత్త కూడా ఈడ్చి కొట్టింది. ఇంట్లో నుంచి గాజులు నాకు ఎత్తంటే గాజులు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి బయటకి ఇచ్చింది. ఇంట్లో నుంచి బయటకి ఎన్నిసార్లు నేను మా మామ పోతే మా మామని దొబ్బేసింది. కొట్టడం ఎందుకు, అమ్మాయితో మాట్లాడతాం కదా అంటే నా కొడుకు ఉంచుకుంటాడు దేనైనా, నువ్వు ఉంటే ఉండకపోతే పో. మా అమ్మ సంసారానికి పనికి రాదని ఇంకొక ఆమె చేస్తున్నాను అందరికి ప్రచారం చేస్తుంది. మేము పోరబోకులమంట. నాకు ఏ కన్వయ్య ఫైల్ చేసాము, మమ్మల్ని అయితే పిలవలేదు. వాళ్ళకి వచ్చేళ్ళారని తెలిసింది సార్. వాళ్ళేమో ప్రాణహాని ఉంది అని రాలేదు అంటున్నారు సార్. ప్రాణహాని ఉన్నప్పుడు 4 రోజుల నుంచి ఇక్కడ ఎట్టున్నారు? వాళ్ళకి ప్రాణహాని ఉంటే ఎట్లు వస్తారు ఇక్కడికి? ప్రాణహాని ఉన్నోళ్ళు స్టేషన్ కి రావడానికి న్యాయం జరగాలి. మాతో చెప్పిండి ఏదైనా చెప్పింటే వాళ్ళకు కోర్టుకు వేసినాంలేమో.